Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation training program. Today's topic is addition and subtraction of fractions. Ee roju topic enti? Addition and subtraction of ఫ్రాక్షన్స్ అనమాట. ఓకే, ఈ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము చూస్తూ ఉంటాం అనమాట. మరి అవేంటో చూద్దాం. ముందుగా టైప్ 1 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, టైప్ 1 ప్రాబ్లమ్స్. ఓకే, ఆ టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటో ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా చేయాలో చూస్తాను. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎలా ఉంటాయన్నా, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్న ఫ్రాక్షన్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము 5/3 ఉంది, ఇక్కడ 16/3 అని ఒక నెంబర్, అది 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయమని అడుగుతాడు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇలా ఉంటే టైప్ 1 అనమాట. ఓకే, ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 3/5 అండ్ మైనస్ కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒకటి. ఇక 2/5. ఓకే, ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఆ 3 ఫ్రాక్షన్స్ కూడా ఏంటి అంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. 5, 5, 5, ఇక్కడ 3, 3, అలా డినామినేటర్స్ ఈక్వల్గా ఉండి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయమంటాడు. ఇది టైప్ 1 అనమాట. అలా కాకుండా ఇప్పుడు టైప్ 2 ఏంటి అంటే, టైప్ 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డినామినేటర్స్ ఈక్వల్గా లేకపోవడం అనమాట. ఓకే, అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది టైప్ 2 అనమాట. ఓకే, టైప్ 2. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5/4 ప్లస్ 3/5 ప్లస్ 1/7 ఇలా ఇచ్చారు. అండ్ 3/6 ప్లస్ 1/2 అండ్ 5/7 ఇలా చూడండి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉండొచ్చు, ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, 1/7 చూడండి. ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఒకసారి తీసుకుంటే వీటన్నిటిలో కూడా డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 4 ఉంది, 5 ఉంది, 7 ఉంది, ఈక్వల్గా లేని 6, 2, 7 అన్ని డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. అంటే అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈక్వల్ డినామినేటర్స్ ఒక టైపు, అన్ఈక్వల్ డినామినేటర్స్ ఒక టైపు అనమాట. అంతే. ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అనేది ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. రైట్ నాన్న, చాలా ఈజీ. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. రైట్ నాన్న. ఓకే, టైప్ 1 అంటే ఏంటి, ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది టైప్ 1 అనమాట. ఓకే, ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఒకసారి ఒక ప్రాబ్లం తీద్దాం. ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు 3/5 ప్లస్ 2/5 ఇలా ఉంది నాన్న. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా ఎడిషన్ చేయాలి అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రైట్, చూడండి. ఏం చేయాలంటే చూడండి, చాలా సింపుల్. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడు ఎడిషన్ ఎలా చేయాలి అంటే మనకు ఒక కొత్త ఫ్రాక్షన్ వస్తుంది. కలిపి 2 యాడ్ చేసిన ఒక కొత్త ఫ్రాక్షన్ వస్తుంది కదా. ఆ కొత్త ఫ్రాక్షన్ ఏదైతే మనకు రాబోతుందో ఆన్సర్, దాంట్లో ఈ డినామినేటర్ 5 ఉంది కదా, అదే 5 తీసుకోవాలి మళ్ళీ. ఓకే, ఈక్వల్ డినామినేటర్ ఏది ఉందో అదే డినామినేటర్ తీసుకోవాలి. మా ఆన్సర్లో కూడా 5 వస్తుంది డినామినేటర్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఉన్న ఈ 2 and 3ని యాడ్ చేసుకోవాలి సింపుల్గా. అంటే డినామినేటర్ సేమ్ ఇక్కడ రాసేసుకొని ఈ 3ని ఈ 2ని ఇక్కడ యాడ్ చేసుకోవాలంట. అంతే, ఏమీ లేదు. 3 + 2 = ఇప్పుడు మనం ఏం చేద్దాం, 3 + 2 ఎంత రాసేయండి, 5. ఓకే, 5 యాడ్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1 5 క్యాన్సిల్ చేసుకొని 1 అని ఆన్సర్ రాయొచ్చు. ఫైనల్లీ ఎవరి ఆన్సర్ ఇస్ 1 అనమాట. రైట్. ఓకే, ఈ విధంగా ఇంకో ప్రాబ్లం చేద్దాం. 1/7 మైనస్ 2/7 ఇలా ఉంది. ఇది ఇంకా ఉంది, ఇలా 3/7 ఇట్లా ఉంది. ఇంకా ప్రాబ్లం ఇలా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్స్ ఏ ఉన్నాయి కదా, టైప్ 1 ప్రాబ్లం కాబట్టి మనము ముందుగా ఈ 7 కాబట్టి ఇక్కడ 7 రాసేసుకొని ఇప్పుడు పైన ఉన్న వాటిని అంటే డినామినేటర్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఆ సింబల్ బట్టి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 ఉందిగా రాసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ సింబల్ ఉంది, మైనస్ని రాసేది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ సింబల్ ఉంది చూడండి. ఈ ఫ్రాక్షన్ మధ్యలో ఉంది ప్లస్గా, మనం కూడా ప్లస్ రాసుకోవాలి. ఈ ఫ్రాక్షన్స్ మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. ఈ ఫ్రాక్షన్స్ మధ్యలో ప్లస్ కాబట్టి ప్లస్ రాసుకున్నాం. ఇక్కడ ఏముంది, 3 ఏదంటే ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇంకా 3 + 1 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 3 + 1 4. ఇక్కడ ఏంది -2 ఉంది కాబట్టి -2 /7. ఇప్పుడు చెప్పండి 4 - 2 ఎంత, 2 కాబట్టి 2/7. ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే వదిలేయాలి అలా అనమాట. ఇలా ఇది ఆన్సర్ అనమాట. ఇది టైప్ 1 ప్రాబ్లమ్స్ అనమాట. రైట్. ఇప్పుడు మనము టైప్ 2 ప్రాబ్లమ్స్కి వెళ్దాం. టైప్ 2 ఏంటంటే అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని అర్థం అనమాట. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు 3/5
ప్లస్ 4/15 ఇలా ఉంది నాన్న. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయా? లేనప్పుడు ఇది టైప్ 2 అనమాట. ఇవి ఇలా చేయాలి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అనమాట. కాబట్టి ఇక్కడ 5కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 5కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 5 1s అండ్ 5 3s. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 3 and 5, ఎల్సిఎం 5 × 3 = 15 అవుతుంది. ఓకే, ఈ 15 ఇప్పుడు మన ఎల్సిఎం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాన్న గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలంటే ఇప్పుడు 3/5 ఇలా ఉంది కదా. ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది కదా. ఎల్సిఎం ఈజ్ 15 కదా. ఇక్కడ ఈ డినామినేటర్లో 15 వచ్చేది చేసుకోవాలి, ఇక్కడ 15 వచ్చేలా చేసుకోవాలి. ఇక్కడ 15 ఉంది కదా, ఇంకా దీన్ని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడెక్కడ 15 లేవు అక్కడ అన్నిట్లో కూడా 15 డినామినేటర్ వచ్చేలా చేసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 3తోని మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, డినామినేటర్ రావడం కోసం 3తో మల్టిప్లై చేసి 15 వస్తుంది. ఓకే, కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడైతే మీరు డినామినేటర్ మల్టిప్లై చేసారో న్యూమరేటర్ కూడా సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేశారో న్యూమరేటర్ కూడా ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తేనే ఆ ఫ్రాక్షన్ వాల్యూ మారదు. దానికోసం అని చెప్పి పైన కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డినామినేటర్స్ని 15 వచ్చేలా చేయాలి, డినామినేటర్ 15 వచ్చేలా చేయాలి. దానికోసం అని చెప్పి డినామినేటర్ దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. అదే 3తోని మీరు పైన కూడా మల్టిప్లై చేయాలి. ఇది మనం చేయాల్సిన పని. రైట్ నాన్న, ఇక మధ్యలో ప్లస్ పెట్టుకోండి. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 4/15 ఉంది. ఓకే, ఇక్కడ 15 ఆల్రెడీ ఉంది కాబట్టి 15గా మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని వదిలేద్దాం. ఓకే, 15 లేనప్పుడే దేంతోనైనా మల్టిప్లై చేసుకోవాలి తప్ప 15 ఉన్నప్పుడు ఇక దాన్ని ఏం చేయకూడదు, అలానే వదిలేసేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ 3 3s 9 అయింది, కింద 15 అయింది. రైట్, ఇక్కడ 4/15 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు 15 15 ఈక్వల్ కదా. ఇంతకుముందు టైప్ 1లో 15 ఉన్నప్పుడు మనం ఏం చేసాం? 15 15 అంటే సేమ్ డినామినేటర్ ఇప్పుడు ఏం చేయాలి? 15 తీసేసుకోవాలి, పైన ఉన్న న్యూమరేటర్స్ని జస్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 9 + 4 13 అవుతుంది కదా. 13/15 అనమాట. ఇది మన ఆన్సర్ అనమాట. ఇంకో ప్రాబ్లం చేద్దాం. రైట్ అన్న చూడండి, 3/4 - 5/6 + 7/8 ఇలా ఉంది. ఆల్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, అన్నీ వేరువేరుగా ఉన్నాయి, ఎక్కడ ఈక్వల్ లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈక్వల్గా చేయాలి. డినామినేటర్స్ అన్నీ ఒక నెంబర్కి ఈక్వల్ చేసేయాలి. ఆ నెంబరే ఏంటంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎమే ఇక్కడ ఈ 3 డినామినేటర్స్లో వచ్చేలా చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8 అనమాట. 4, 6, 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 4, 6, 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు 4 టేబుల్లో కానీ ఏదైనా టేబుల్లో తీసుకోండి. 4 1s 4 2s, ఇక్కడ మాత్రం డివైడ్ అవ్వదు, ఇట్లా వదిలేద్దాం. ఇప్పుడు 2 టేబుల్లో తీసుకుందాం. 2 టేబుల్లో తీసుకుంటే 2 3s అండ్ 2 1s. ఓకే, ఇంకా డివైడ్ అవ్వవు కాబట్టి మల్టిప్లై చేసుకోండి. ఎల్సిఎం ఏమవుతుంది? 4 × 2 × 3 అవుతుంది. ఇంకా చెప్పండి, 8 is 24. 24 is the ఎల్సిఎం 24 వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో చూడండి నాన్న. నేనేం చెప్పాను? ఈ డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ అయ్యేలా చేయాలి ఒక నెంబర్కి. ఆ నెంబర్ ఏంటంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎం ప్రతి డినామినేటర్లో ఎవ్రీ డినామినేటర్లో వచ్చేలా చేసుకోవాలి. దానికోసం ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చూడండి, 3/4 ఉంది కదా. ఇక్కడ నువ్వు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? 24 ఇక్కడ రావాలి. దీంతో మల్టిప్లై చేసి వస్తుంది 4 6 24 అనమాట. అదే 6తోని పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి, అంతే మీరు చేయాల్సింది. రైట్, ఓకే. ఇప్పుడు మధ్యలో మైనస్. ఇప్పుడు చూద్దాం, ఈ 5/6 ఉంది కదా. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 24 రావాలంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ అంటే 6 4s చేస్తే వస్తుంది. కాబట్టి ఇదే 4తోని పైన మల్టిప్లై చేసుకోవాలి, అంతే, ఏం లేదు. ఒక ప్లస్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 8 3s చేస్తే 24 వస్తుంది. అదే మీరు 3తోని పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? 24 డినామినేటర్ వస్తుంది అన్ని ప్లేసుల్లో. ఓకే, అన్ని ప్లేసుల్లో కూడా 24 వస్తుంది. 6 4 24, 24 రాదు. ఇంక పైన 3 6 18. ఓకే, చూడండి, 5 4 20, డినామినేటర్ 24. ఓకే, ప్లస్ 21 ప్లస్ ఇది 8 24. ఓకే, చూడండి, డినామినేటర్ సేమ్ వచ్చాయి అన్నిట్లో కూడా 24 24 24 వచ్చి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? టైప్ 1 ప్రాబ్లం లాగా 24 ఎలా ఉందో అలా రాసుకొని ఓన్లీ న్యూమినేటర్స్ మాత్రమే 18 - 20 + 21 అని చెప్పి వీటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం జనరల్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో అలా చేయాలి. ఇంటిజర్స్ చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే
ఇలా చేసుకోవచ్చు. ఇది ఆ పాజిటివ్ నెంబర్ యాడ్ చేసుకొని తర్వాత నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గానే ఇక్కడ 21 - 20 ఉంది, అట్లా చేసినా ఏం లేదు. 21 ఇక్కడ ఉంది, 21 - 20 ఉంది కదా. 21 - 20 అయితే 1 అవుతుంది కాబట్టి ఈజీగా అవుతుంది. ఇక్కడ 20 చూడండి, 21 - 20 ఉందిగా. ఇక్కడ 21 - 20 తీసేసేయండి, ఏమొస్తుంది 1 వస్తుంది. ఆ 1 ఇక్కడ రాసేసి 24 రాసుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది 19/24 అవుతుంది. ఈ విధంగా అనమాట ఆన్సర్. ఓకే, ఇది మన ప్రాసెస్ అనమాట. డినామినేటర్స్ ఈక్వల్గా లేనప్పుడు ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి ఫ్రాక్షన్స్ అనే విషయం ఇక్కడ మీరు నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. మన బుక్ ఓపెన్ అయింది, చూడండి మన టాపిక్ ఎక్కడ ఉంది. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, పేజ్ నెంబర్ 9లో ఉంది. ఓకే, రైట్. 12th ప్రాబ్లం. సో -3/4 ప్లస్ 1 హోల్ 5/6 ప్లస్ 11/8. ముందుగా ఇక్కడ మనము రిమూవ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చేయాల్సిన ఒక ఎక్స్ట్రా వర్క్ ఏంటి అంటే, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కామన్ ఫ్రాక్షన్గా ముందు కన్వర్ట్ చేసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే అప్పుడు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక స్టెప్, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను కామన్ ఫ్రాక్షన్గా మారుస్తున్నాను. 6 1 = 6. ఇక్కడ చూడండి ఎలా మార్చాలి, ఇలా మల్టిప్లై చేసుకోవాలి. 6 1 = 6 పైన ఎడిషన్ చేయాలి, ప్లస్ 5. 6 1 = 6 ప్లస్ 5 11/6. డినామినేటర్ సేమ్ ఇక్కడ ఏముందో అది రాసుకోవాలి. ఈ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ రాసుకోండి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ 11/8 రాసాం. ఓకేనా, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం. రైట్, ఓకే. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నాయా, లేవు, సేమ్ వచ్చేలా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 6 4 6 8కి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా, చూడండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. దేనికి, 4కి 6కి 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే 2 2s 2 3s 2 4s. ఓకే, మళ్ళీ 2తో డివైడ్ అవుతాయి. చూడండి, 2తోని 2 1s 3 డివైడ్ అవ్వట్లేదు, అలా రాసుకోవాలి. ఈ 2 2s రైట్, 2 2s 4 రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక కామన్ డివైజర్ లేదు. ఈ 3కి 2 3కి 2కి కామన్ డివైజర్ ఉండదు. కాబట్టి అందుకని ఏం చేద్దామంటే ఈ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డివైడ్ అవ్వదు. కాబట్టి ఎల్సిఎం ఆపేయచ్చు, ఇక చేయాల్సిన అవసరం లేదు. కామన్ డివైజర్ లేనప్పుడు ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 and 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి కామన్ డివైజర్ ఉండదు. కాబట్టి ఇంకా ఎల్సిఎం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇక ఆపేయచ్చు అనమాట. ఇంకా డివైడ్ కానప్పుడు ఎందుకు డివిజన్ చేయాలి, అలా అనమాట. కాబట్టి 2 × 2 × 3 × 2 నానా, ఈ విధంగా. ఇప్పుడు మనము మల్టిప్లై చేద్దాం. 2 2s 4 4 3s 12 12 2s 24 24 ఎల్సిఎం మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేసుకోవాలంటే చూడండి అన్న ఒకసారి ఎలా చేయాలి అంటే, ఇక్కడ 24 డినామినేటర్ వచ్చేలా చేసుకోవాలి, ఇక్కడ 24 డినామినేటర్ వచ్చేలా చేయాలి, ఇక్కడ 24 డినామినేటర్ వచ్చేలా చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అందుకని అన్నింటిలో 24 ఎలాగ వస్తుంది కదా, కాబట్టి 24 రాసేసుకుందాం. 24 వస్తుంది, 24 వస్తుంది, 24 వస్తుంది. ఎలాగో ఎల్సిఎం 24 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ 24 అవ్వడం కోసం దేంతో మల్టిప్లై చేయాలి, దేంతో మల్టిప్లై చేయాలంటే 4 6 are 24. కాబట్టి ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తే 24 అవుతుంది. కాబట్టి అందుకని మనం ఏం చేద్దామంటే ఆ 6తోనే పైన కూడా మల్టిప్లై చేయాలి కదా. కాబట్టి అందుకనే ఈ -3 6తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట, ఆ విధంగా. ఓకే, అదేవిధంగా మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ పెట్టండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 6 ఉంది, ఈ 6ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 6 4s కదా, కాబట్టి 6 4s 24 కాబట్టి ఈ 4తోని పైన మల్టిప్లై చేయండి. అంటే 11ని 4తోని మల్టిప్లై చేయండి, ప్లస్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ 11 ఇంటూ చూడండి. ఇప్పుడు 8ని దేనితో మల్టిప్లై చేస్తే, దేనితోని మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. ఇంకా 3తో మల్టిప్లై చేస్తే 8 3s 24. కాబట్టి 11ని 3తోని మల్టిప్లై చేసుకోవాలి, ఈ విధంగా నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 3 6 18 -18 ఇక్కడ 11 4s 44. ఇది ప్లస్ 11 3s 33/24. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ముందు ఏం చేద్దామంటే పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాం, తర్వాత ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే చూడండి 77 అవుతుంది. ఓకే, 44 + 33 77 అవుతుంది. -18 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 18 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు 8 సబ్ట్రాక్ట్ చేస్తే 69 and 59. కాబట్టి 59/24 ఈ విధంగా నాన్న. ఇది మన ఆన్సర్, రైట్. ఓకే, 16th one. 1/5 -2/5. 1/5 -2/5. This is the question. Okay,
ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా స్టెప్ 1 ఏంటంటే బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. మనం చేయాల్సిన పని ఏంటి, బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. కాబట్టి ముందుగా బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి చూడండి, మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ అంటే మైనస్, బ్రాకెట్ అంటే ఏంది ఇంటూ కదా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, అందుకనే ప్లస్ 2/5 రాసాం, బ్రాకెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసుకోవాలి. రైట్, ఓకే. మధ్యలో వచ్చింది ప్లస్ వచ్చింది కాబట్టి మనం ప్లస్ చేసుకోవాలి, ఎడిషన్ చేసుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, డినామినేటర్ సేమ్ ఉన్న మోడల్ కాబట్టి, డినామినేటర్ సేమ్ కాబట్టి 5 ఉంటే సేమ్ రాసేసుకోవాలి. ఇక మనం చేయాల్సింది సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ ఓన్లీ న్యూమరేటర్స్కే చేసుకోవాలి. కాబట్టి 1 + 2 ఏంటి 3/5. దిస్ ఇస్ ద ఆన్సర్. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. అలానే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్న మోడల్ ఒకటి తీసుకుందాం. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న మోడల్ ఒకటి చేద్దాం. 26th ప్రాబ్లం. 1/5 minus 1 whole 1/15 minus 1/20 ఈ విధంగా అన్నమాట. ఓకే, 1/5 1/15 అండ్ మైనస్ 1/20. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ దానికంటే ముందుగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ముందుగా ఏం చేసుకోవాలి, కామన్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. కాబట్టి దీన్ని ఎలా కామన్ ఫ్రాక్షన్ మార్చుకుందామో చూద్దాం. రైట్, చూడండి, 1/5 ఇక్కడ ఈ కామన్ ఫ్రాక్షన్ ఎలా మార్చుకోవాలి చూడండి, 15 1 15 ప్లస్ 1, 15 1 15 ప్లస్ 1 ఎంత 16 బై డినామినేటర్ ఇక్కడ 15 రాసుకోవాలి. ఇలా అనమాట, ఈ విధంగా మనం కామన్ ఫ్రాక్షన్గా మార్చుకున్నాం. తర్వాత ఇక్కడ 1/20 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇక్కడ ఎల్సిఎం రాద్దాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 5 15 20 ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఓకే. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. 5 15 20 అని తీసుకొని 5తో డివైడ్ చేద్దాం. 1s 3s 4s 5 3s 15 5 4s 20. ఇది మళ్ళీ డివైడ్ అయితే 3 4ని డివైడ్ చేసి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా, కామన్ డివైజర్ ఉందా అంటే లేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవచ్చు. 5 × 3 × 4 ఏమొస్తుంది, 5 3s 15 15 4s 60. ఎల్సిఎం ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం చూద్దాం. ఇక మనం ఏం చేసుకోవాలి, ఎలా చేయాలి అంటే చూడండి నాన్న, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఈ ప్రాబ్లంని ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, ఈ ప్రాబ్లంని ఇక్కడ తీసుకుంటున్నాం. రైట్, మన ప్రాబ్లం ఏంది ఇక, ఓకే, మన ప్రాబ్లం ఏంది, 1/5 మైనస్ 16/15 మైనస్ 1/20 కదా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి నాన్న, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయబోతున్నాము అంటే, ఇక్కడ ఎలాగో 60 ఎల్సిఎం వచ్చింది కదా, కాబట్టి డినామినేటర్ ఏం కావాలి, 60కి ఈక్వల్ కావాలి. అన్ని డినామినేటర్స్ ఏం కావాలి, 60కి ఈక్వల్ కావాలి. 60కి ఈక్వల్ అయినా మనం ఏం చేస్తాము, వాటిని మళ్ళీ ఎడిషన్ చేసేటప్పుడు అన్నింటిలో 60 డినామినేటర్ ఉంది కాబట్టి మనం 60నే డినామినేటర్ తీసుకుంటాం ఆన్సర్లో. అందుకే ముందుగానే 60 డినామినేటర్ ఆన్సర్గా తీసుకున్నాను. ఇక తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. ఇక్కడ 60గా మార్చుకోవాలి కదా మనం, ఈ 5ని 60గా మార్చాలి. దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. 12తో మల్టిప్లై 60 వస్తుంది. 12 5 60 అంటే 5 12s అంటే ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ రఫ్గా రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రఫ్గా రాస్తున్నాను. 5 12s 60. కాబట్టి ఆ 12 తీసుకొని ఏం చేయాలి, పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి కదా. కాబట్టి పైన మల్టిప్లై చేద్దాం. కింద మల్టిప్లై చేస్తే వచ్చింది అనుకుందాం, రాసేసినాం. ఇక పైన మల్టిప్లై చేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 15 దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 4తో మల్టిప్లై చేస్తే 15 4 60. కాబట్టి ఈ 4ని పైన మల్టిప్లై చేసుకోవాలి కదా. కింద మల్టిప్లై చేసాం కాబట్టి 60 వచ్చింది, పైన మల్టిప్లై చేద్దాం. 16 × 4 అనమాట. ఇప్పుడు మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ పెట్టేసేయండి. ఇప్పుడు 16 × 4 అనమాట. ఇప్పుడు మధ్యలో మైనస్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 1 ఉంది ఇక్కడ, ఇంటూ చూడండి, ఈ 20 × 3 = 60 కదా. అందుకని ఆ 3ని తీసుకొని పైన మల్టిప్లై చేసుకోవాలి కదా, అలా అనమాట. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. రైట్, చెప్పండి. ఇక మనకి ఏమొస్తుంది, సింప్లిఫై చేస్తే చూద్దాం. 1 12s 12 అండ్ ఇక్కడ 16 4s 64 అండ్ ఇక్కడ -3 1 3 3. ఓకే, 60. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెగిటివ్ నెంబర్స్ని ముందుగా యాడ్ చేసుకోవాలి. కాబట్టి 12 - 67
ఓకే 12 - 67. ఇప్పుడు మనం బై 60 రాస్తున్నాం. ఓకేనా, ఈ నెగిటివ్ నెంబర్ ఛార్జ్ చేసి 67 వచ్చింది, 12 - 67 రాస్తాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 60 చూడండి, మధ్యలో ఒక మైనస్ సింబల్ ఉందంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాల్సింది, ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సింది. సబ్ట్రాక్ట్ చేసి బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ అది పెట్టుకోవాలి. ఇప్పుడు ఓకే 67 నుంచి నేను 12 తీసేస్తున్నా, ఎంత అవుతుంది చూడండి 55 అవుతుంది. 55 అయిన తర్వాత బిగ్గర్ వన్ ఎవరు దీంట్లో 67కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఇలా కూడా చెప్పొచ్చు, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మనకు నెగిటివ్ సైన్ వస్తుంది. ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయితే ఏమో చూసుకోవాలి, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలన్న. ఇంకా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో చూస్తున్నాను, 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 11s are 55, 5 1s are 5 1s. ఓకే 5 12s క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంది -11/12. దిస్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. రైట్, ఓకే. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు హోంవర్క్ చేసేయండి, వాట్సాప్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అడగండి. లైవ్ క్లాస్లో నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే నాన్న, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ ఆల్.